గురునానక్ ఇన్స్టిట్యూట్. సో యాక్చువల్ మొన్న మీ దగ్గర ఉన్న ఈవెంట్కి నేను రావాల్సింది, ఆ రోజు మిస్ అయ్యాను. ఆకాశం దాటి వస్తావా టీం వచ్చారు కదా ఆ రోజు. సో వచ్చిన తర్వాత మీ వాళ్ళు వీడియో పంపించారు నాకు. వీడియో చూసిన తర్వాత లేదు నాకు లవ్ మీ కూడా మీ కాలేజ్ మీ ఇన్స్టిట్యూట్లోనే లాంచ్ చేయాలని చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత షార్ట్ టైంలో మీరు మాకు ఇంత మంచి స్టూడెంట్స్ మధ్యలో ఈరోజు లవ్ మీ టీజర్ లాంచ్ చేయబోతున్నాం. వెరీ హ్యాపీ. అబ్బాయిలు మీకు ఎంతమంది దయ్యాలు తెలుసు? గర్ల్ ఫ్రెండ్సో సిస్టర్సో మదర్సో తిట్టుకుంటారు కదా దయ్యమా దయ్యమా అని. అలాగే అమ్మాయిలకు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? మీకు తక్కువే ఉన్నారా? ఓకే. ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ నేను ప్రొడ్యూసర్ అయిన కొత్తలో మీ అందరికి తెలుసు ఆర్యా సినిమా ద్వారా సుకుమార్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ సినిమా నాకు సెకండ్ సినిమా ప్రొడ్యూసర్గా. అది ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో. ఈరోజు మా విన్నప్పుడు ఒక న్యూ ఏజ్ ఫిలిం, మీకు ఎస్పెషల్లీ యూత్కి చాలా కొత్త సినిమా. ఇప్పటి వరకు మీరు ఈ సినిమా చూశాక ఆ సినిమా లాగుందనో ఈ సినిమా లాగుందనో వంక పెట్టడానికి కూడా ఛాన్స్ లేకుండా న్యూ డెబ్యూ డైరెక్టర్. సో మీకోసం ఏం తీశాడో ఆయన చెప్తే బాగుంటుంది. అరుణ్ మాట్లాడాలి, నువ్వు దాటేయకూడదు. టీజర్ మాట్లాడింది చాలు, సినిమా ఎలాగో మాట్లాడతాడు. టీజర్ బాగుంటే సినిమా బాగున్నట్టే. రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? సరే, ఇందాక ఒక అబ్బాయి అడిగాడు, చాలామంది సోషల్ మీడియాలో కూడా అడుగుతున్నారు, సార్ మాకు ఏదైనా అప్డేట్ ఇవ్వండి అని. మన రామ్ చరణ్ గారి బర్త్డే ఉందిగా ఈ మంత్. సో ఆ రోజు మీకోసము గేమ్ చేంజర్ నుంచి కాంటెంట్ రాబోతుంది. ఓకే. అండ్ విజయ్ దేవరకొండ గారితో మేము ఫ్యామిలీ స్టార్ సినిమా తీస్తున్నాము. సో ఆల్రెడీ దానికి సంబంధించిన సాంగ్ గ్లిమ్స్ టీజర్ వచ్చింది. ఏప్రిల్ 5th ఆ మూవీ కూడా రాబోతుంది. సో విజయ్ దేవరకొండ గారి కోసం కూడా ఓ వేసుకోండి. సో విజయ్కి ఇప్పుడు ఇది వీడియో పంపిస్తాను, షూట్లో ఉన్నాడు. థ్యాంక్ యూ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.